ఐడియా. చీమల్ని తినే యాంటీ ఈటర్ల గురించి నీకు విషయం చెప్పనా యజ్ఞ? ఏంటో చెప్పు. శత్రువులు దాడి చేసేటప్పుడు వెనక కాళ్ళపై నిల్చొని ముందు కాళ్ళతో పోరాడుతుంది, పులిని కూడా ఎదురిస్తుంది. బాబోయ్ అవునా? మరి ఇవి చాలా గ్రేట్ కదా? అవును, చాలా గ్రేట్. మరి వీటి గురించి ఇంకో విషయం చెప్పనా? చెప్పు చెప్పు. దక్షిణ అమెరికాలో ఉండే వీటి సంఖ్య 5,000కు పైనే అని అంచనా. బాబోయ్ 5,000కు పైగానే ఉన్నాయా? మరి నిన్ను వాటి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళనా? వద్దమ్మా, నన్ను తీసుకెళ్లొద్దు. నేను బుద్ధిగా ఈ కార్టూన్ చూస్తాను. పర్లేదు యజ్ఞ, ఒక్కసారి వాటి దగ్గరికి తీసుకెళ్తాను. ఫ్రెండ్షిప్ చేయి. నో, అవసరమైతే నువ్వు చేయి, నేను చేయను. ఫ్రెండ్స్, యజ్ఞ భయపడుతుంది, మీరైతే ఈ కార్టూన్ చూడండి. వచ్చి చూడండి, తాత ఏదో కొత్తగా చేయబోతున్నారంట. రండి రండి. సోదర సోదరీమణులారా, పిల్లలారా, మా తాతయ్య కొత్తగా అద్భుతం చేయబోతున్నారు. 12 నిమిషాలు ఆకాశంలో ఏ అర్థం లేకుండా ఎగరబోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది, అయినా మా తాతయ్య సాధించి చూపిస్తారు. విజయంతో తిరిగి రండి హెర్కులస్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉండండి తాతయ్య, నేను సాయం చేస్తాను. దూరంగా ఉండండి పిల్లలు, నేను రెడీ. వెలిగించాను, నేను వెళ్తున్నాను. ఏయ్, నాకు చోటివ్వండి. కింగ్ కానీ క్వీన్ కానీ వస్తే తప్పకుండా పెళ్లి జరుగుతుందట. మళ్ళీ కలలు కంటున్నావా? జాసేపట్లా పెళ్లి చేసుకోవడం జరగదు, నీ కళ నెరవేరదు. కార్డ్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు ఆలెస్. లూసీ జాస్ పెళ్లి చేసుకుంటారని కార్డ్స్ చెప్తున్నాయి. అది వదిలేసి నేను చెప్పేది విను. వాళ్ళిద్దరూ లీవ్ లో ఎంజాయ్ చేయడానికి ఏదో ఊరికి వెళ్ళారు. సరేలే ఆలెస్, వాళ్ళు వెళ్ళిన ఊరి గురించి నీకు తెలుసా? నాకు తెలుసు. ఆ ఊరికి వెళ్ళిన వాళ్ళంతా పెళ్లి చేసుకునే వస్తారు, అదేనా? అవును, కానీ మనకు అలా జరగదు. ఆలెస్, ఏంటి? ఒక్కోసారి నువ్వు చాలా తప్పులు చేస్తుంటావు ఆలెస్. ఎగరడం మొదలు పెట్టాను. ఆయన కనిపించడం లేదు. పక్షిలాగా ఆయన ఎగిరిపోతున్నారు. ఏయ్, ఇవ్వు, నేను చూస్తాను. 12 నిమిషాలైంది, లాగాల్సిందే. పల్టీ కొడుతున్నారు. ఏమైంది? నాకు చెప్పు. ఏమైంది? అది మా తాతయ్య కింద పడిపోయారు. పాపం తాతయ్య. ఈ చోటు చాలా అద్భుతంగా ఉంది. సెలవుల్లో జాలీగా ఉండటానికి తగిన చోటు. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరూ రారు. పిల్లదేయాలు కూడా లేవు. మనం ఆ బోట్లో వెళ్తే సరదాగా ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్దామా? సరదాగా ఉండటానికిగా మనం ఇక్కడికి వచ్చాం. పద వెళ్దాం. లోపలికి రా. నేనే సార్. మీరు బిజీగా ఉన్నారా? బిజీగా ఏం లేను, నువ్వేనా వచ్చింది? బయట ఇంతసేపు ఏం చేస్తున్నావు? అది బయట కాపలా కాస్తున్నాను. అంటే నిద్రపోతున్నావా? అలా కూడా అనుకోవచ్చు. సరే, పెప్పి ఏం చేస్తున్నాడో చెప్పు. ఆయన ఊరికే ఉన్నాడు. ఏం చేయడం లేదా? ఏం చేయడం లేదు. ఆ కోతితో కలిసి ఆయన కూడా సరదాగా ఇలా గంతులు వేస్తున్నారు. అంతేనా? అంతే. మిమ్మల్ని పనిలో పెట్టుకున్నందుకు నన్ననాలి.
ఆ మాస్క్ ఎలాగైనా నా చేతికి రావాలి. అయినా మీరు ఆ మాస్క్ ఎందుకు కావాలనుకుంటున్నారు? నువ్వు నోరు మూసుకుంటావా? ఆ మాస్క్ నాకు దక్కకపోతే ఖచ్చితంగా అది ఎవరికి దక్కకూడదు. అనవసరమైన పని. ఇప్పుడేమన్నావు? లేదు, చాలా అవసరం అన్నాను. ఖచ్చితంగా దాన్ని వదలకూడదు. ఒక్క చోటు కూడా వదలకుండా బాగా వెతకండి. అప్పుడే ఆ మాస్క్ మనకు దొరుకుతుంది. అది గనక మనకి దొరికిందంటే మనం ఎన్నో విషయాలను సాధిస్తాం. ఆ తర్వాత ఈ లోకమే మనకు బానిస అవుతుంది. మీ పథకం చాలా బాగుందనిపిస్తోంది. నీ అభిప్రాయం నేను అడగలేదు. వెళ్ళి ఆ మాస్క్ ని వెతికే పని చూడు. వెళ్ళు, త్వరగా పో. మీరు వెంటనే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగండి. జాసు లూసీ ఆ ఊరికి వెళ్ళారో లేదో ఏమీ తెలియడం లేదే. త్వరగా నాకు లైన్ కలపండి, నేను మాట్లాడాలి. ఆ ఊళ్ళో కేకులు చాక్లెట్లు బాగుంటాయట, నిజమా బామ్మ? అక్కడ ఏమిటి చప్పుడు? నువ్వు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. కాస్త మాట్లాడకుండా ఉండు. హలో హెర్కులస్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే. హెర్కులస్, ఇంకా నీకు ఆ పాట గుర్తుందా? నాకు సంతోషంగా ఉంది. నువ్వు కొంచెం ఆగు. చాలా రోజుల తర్వాత హెర్కులస్తో మాట్లాడుతున్నాను. అక్కడ నువ్వేం చేస్తున్నావు? నీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. నా పరిశోధన వల్ల కాస్త ఆరోగ్యం బాగాలేదు, అంతే. ఏమిటా పరిశోధన? నేను ఎగరాలని ట్రై చేశాను, కాలు లేదంతే, మరేం లేదు. నా మనవడు మీ ఊరికి వచ్చాడు, అది చెప్పాలనే ఫోన్ చేశాను. మా ఊరికి నీ మనవడు వచ్చాడు. జాస్ లూసీ వెనిస్ కి వెళ్ళారు. మనం ఆ ఊరు ఇంతవరకు చూడలేదే. ఆ ఊరు చాలా బాగుంటుందా? లేదు లేదు, తనకి కాబోయే భార్యతో వచ్చాడు. ఆ అమ్మాయి ఒక రిపోర్టర్. రిపోర్టరా? సరే సరే, వాళ్ళు ఏ హోటల్లో ఉన్నా నేను కనిపెడతాను, దిగులు పడకు. వాళ్ళని నా ఇంటికి తీసుకువెళ్ళి బాగా చూసుకుంటాను. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. హెర్కులస్ మనవడు కాబోయే భార్యతో ఇక్కడికి వచ్చాట. ఏమంటున్నా? అక్కడెవరో చూస్తున్నారా? రాను రాను నువ్వు భలే కామెడీ చేయడం మొదలు పెట్టావు. నేను ఇది నమ్మను. వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారో కనిపెట్టి ఇంటికి తీసుకువెళ్ళాలి. ఏంటి, సరేనా? నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నేను ఇప్పుడు చూశానుగా, అతను సరిగ్గానే పనిచేస్తున్నాడు. మీరు చూసినప్పుడు ఆయన పని చేస్తున్నారు, నేను చూసినప్పుడు ఆయన ఏమీ చేయడం లేదు. సరే, నోరు మూసుకుని వెళ్ళి అతని ఇంట్లో చెక్ చేసి చూడు. నాకెందుకు ఇది కొంచెం కూడా బాగోలేదు. చాలు, నేను ఇంకేం చెప్పేది మాట్లాడకు. ఏంటంటే, ఆన్ చేశాను. ఇప్పుడు రెడీగా ఉండు. మాయల మరాఠీ విరామం. రేపటి కార్యక్రమాలను మరియు చిత్రాలను మీకు సమర్పిస్తున్న వారు రస్నా ఫ్రూట్ ఫన్ బిగ్ ప్యాక్. ₹1 కోటి సరికొత్త గేమ్ షో